థ్యాంక్ యూ మెల్లగా గొనిగింది రాధిక. అతిగా ఆలోచించకు, ప్రశాంతంగా ఉండు చెప్పి ముందుకు వంగి రాధిక నుదుటి మీద సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు. చల్లగా ఉన్న ఆమె నుదుటిపై అతని పెదవుల స్పర్శ వెచ్చగా తగిలింది. అతని చూపుల్లో, స్పర్శలో శ్రద్ధ, ప్రేమ కొట్టొచ్చినట్టు కనిపించాయి రాధికకి. అనంత్ మళ్ళీ పిలిచే లోపలే అతను గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. రాధిక అనంత్ వెళ్ళిన తర్వాత కూడా చాలాసేపు అతని గురించే ఆలోచిస్తూ ఉండిపోయింది. వాకిట్లో ఆటో ఆగిన చప్పుడికి వంటింటి కిటికీలో నుంచి తొంగి చూసింది విశాల. గౌరీ కూడా అప్పుడే పని ముగించుకొని బయటికి వెళ్ళబోతూ ఉంది. ఆటోలో నుంచి దిగి నెమ్మదిగా ఇంట్లోకి నడుచుకుంటూ వస్తున్న వ్యక్తిని చూసి గౌరీ నోరు వెళ్ళబెట్టింది. ఏమిటమ్మాయి గోరు, పొద్దున బంతిలాగా వెళ్ళిన వారు ఇలాగైపోయినారు?